హాయ్ హలో వెల్కమ్ టు వివేక్తో ఆట మాట. ఆట గురించి మాట్లాడుకోవాలి కదా. అవును, మాట్లాడుకోవాలి. ఆట ప్రేమికులు ఎలా మాట్లాడుకోవాలి, ఎక్కడ మాట్లాడుకోవాలి, ఇవన్నిటికీ ఒక పుల్ స్టాప్ పెట్టడానికి ఈ ఒక ప్రయత్నం. ఈ రోజు మాట్లాడుకోవడానికి నాతో పాటు మా అన్న సందీప్ అన్న ఉన్నాడు. మై గెస్ట్, మై బ్రో, మై గురు అని చెప్పొచ్చు. అండ్ సందీప్ అన్నతో పాటు మీరందరూ ఆట ప్రేమికులందరూ కూడా ఇలాంటి ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వచ్చు. అది ఎలా తెలుసుకోవాలనుందా? సరే, లాస్ట్ లో చెప్దాం. ముందైతే అన్నతో ముచ్చట పెడదాం. చేలో అన్న, హాయ్. శనార్థులు ఎలా నడుస్తుంది అంతా? నడుస్తుంది, నీ హయాంలో అంతా బాగానే నడుస్తుంది కదా. రైట్ అన్న. సరే, ముందుగా క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు డిఫరెంట్ స్పోర్ట్స్ కి కామెంటరీ చేస్తూ ఉంటారు. అటు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్, వాట్ నాట్ అన్న. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి డిఫరెంట్ స్పోర్ట్స్ కామెంటరీ చేయడం? బాగుంది. లైక్ మనం పెరుగుతున్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్ చూసింది క్రికెట్. కరెక్ట్. కానీ ఆ తర్వాత అనుకోని విధంగా లైఫ్లో ఒక కామెంటరీ ఆపర్చునిటీ ఫుట్బాల్ ద్వారా వచ్చింది. రైట్. సో అప్పుడు వచ్చినప్పుడు ఫుట్బాల్ చూడడం, ఫుట్బాల్ అనేది ఇష్టంగా అది మారడం. టెన్నిస్ చిన్నప్పటి నుంచి కూడా చూస్తాడు. 2006 నుంచి నేను టెన్నిస్ చూస్తూ వచ్చాను. వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తాను టెన్నిస్ కామెంటరీ అని. అండ్ ఎప్పుడైతే ఫుట్బాల్ అవకాశం రావడం, ఆ తర్వాత మళ్ళీ ఖోఖో కూడా చేశాను, ఒలింపిక్స్ కూడా చేశాను, అట్లా టెన్నిస్ అవకాశాలు కూడా వచ్చాయి. సో అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. సో మల్టిపుల్ స్పోర్ట్స్లో కామెంటరీ చేసే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నంత వరకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. రైట్ అన్న. ముఖ్యంగా మిమ్మల్ని నా ఫస్ట్ గెస్ట్గా ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే, డిఫరెంట్ స్పోర్ట్స్ తెలుసు చలో, అండ్ మీరు యూట్యూబ్లో కింగ్ కాబట్టి. సో ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వరల్డ్ కప్ నడుస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ నడుస్తుంది, వరల్డ్ కప్ గురించి రైట్. వరల్డ్ కప్ నడుస్తుంది. ఈ వరల్డ్ కప్ ని టీంల గురించి, ఇండియా గురించి మాట్లాడుకునే కన్నా ముందు నాకు ఒక క్వశ్చన్ ఉందన్న. మా అందరికి కూడా, యుఎస్ఏలో ఎందుకు పెట్టారు? అసలు ఈ యుఎస్ఏ గ్రౌండ్ లో అసలు స్కోర్ రావట్లేదు, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ముందు యుఎస్ఏలో ఎందుకు పెట్టారు దాని గురించి మాట్లాడదాం, స్కోర్ గురించి తర్వాత మాట్లాడదాం. రైట్. బేసిక్లీ ఏంటంటే క్రికెట్ హోస్ట్ చేయాలని చెప్పేసి చాలా నేషన్స్కి ఉంది. అవును. ముఖ్యంగా మనం చూస్తే కనుక మేజర్ చంక్ ఆఫ్ వ్యూవర్షిప్ కానివ్వండి, లేదంటే కనుక ట్రాక్షన్ కానివ్వండి, వచ్చేది ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దగ్గర నుంచి. దాని తర్వాత కాంట్రిబ్యూటర్స్ న్యూజిలాండ్ కానీ, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, దాని తర్వాత కాంట్రిబ్యూటర్స్ ఉన్న మేజర్ కాంట్రిబ్యూటర్స్, అది మనీ పరంగా కానివ్వండి, వ్యూవర్షిప్ పరంగా కానివ్వండి, ఈస్ ఫ్రమ్ దీస్ 3 కంట్రీస్. ఓకే. కానీ ఐసీసీ ఏమందంటే డిఫరెంట్ కంట్రీస్కి మనం హోస్ట్ చేయాలి. అప్పుడు కానీ ఆటని మనం వేరే కంట్రీస్కి తీసుకెళ్ళాలి. 2003లో సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇదే మాట అన్నారు, మనం ఎప్పుడు కూడా ఒక పాకెట్లోకి ఇంగ్లాండ్లోకో లేదా ఆస్ట్రేలియాకో ఇండియాకో పరిమితం కాకూడదు, కొంచెం విస్తరించాలి అని చెప్పేసి ఒక కాల్ తీసుకున్నారు అప్పుడు. సో అందుకే అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 75, 79, 83 ఇంగ్లాండ్లో జరిగింది, 87, 96 మళ్ళీ ఇండియాలో జరిగింది, 92 ఆస్ట్రేలియా జరిగింది, 99 ఇంగ్లాండ్లో జరిగింది. 2003 సౌత్ ఆఫ్రికాకి పోయారు. సౌత్ ఆఫ్రికాకి పోయిన వెంటనే వెస్టిండీస్కి వెళ్ళారు. ఓకే. సో ఇలా డిఫరెంట్ నేషన్స్కి వెళ్తే కనుక అక్కడ క్రికెట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి, T20 అంటే మనం ఇంటర్నేషనల్ మాత్రమే కాదు, దేశవాళీ లీగులు కూడా చూడాలి. మనకు ఐపీఎల్ బాగానే కనిపిస్తుంది, బిగ్ బ్యాష్ ఉంది, SA T20 వచ్చింది, IL T20 వచ్చింది, కరీబియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత అమెరికాలో మైనర్ లీగ్, మేజర్ లీగ్ అంటూ వాళ్ళు అక్కడ హడావడి మొదలెట్టేశారు. ఇండియన్ ఫ్రాంచైజ్ ఓనర్స్ అక్కడ కూడా వెళ్ళి టీంలో కొనడం మొదలు పెట్టారు. సో అక్కడ కూడా క్రికెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెస్టిండీస్ని, యూఎస్ఏని పెట్టగలిగితే కనుక ఈ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ కాకుండా కాస్త అసోసియేట్ నెంబర్ నేషన్స్ కూడా వస్తాయి. అండ్ మనం ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటే కేవలం యూరోలో ఎన్నో టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే లాస్ట్ తుది దశకు వచ్చేసరికి 24 టీమ్స్ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు వరల్డ్ కప్ మనం ఆలోచించుకుంటే కనుక ఓన్లీ టాప్ నేషన్స్ ఆడాలి అంటే ఓన్లీ 8, 9 ఉంటాయి, లేదా 10 ఉంటాయి రౌండ్ ఫిగర్. అలా కాకుండా మన దగ్గర కూడా ఒక 22 కంట్రీస్ పూల్ ఉంది అని చెప్పాలి. ఒక గ్లోబల్ స్పోర్ట్గా ఎదగాలంటే కనుక గ్లోబల్ వెన్యూస్కి వెళ్ళాలి. అందుకే యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తిగా యూఎస్ఏలో పట్ల వెస్టిండీస్ కూడా 2 టైమ్ ఛాంపియన్స్గా ఉన్నారు. లాస్ట్ 2 సార్లు వాళ్ళు సెలెక్ట్ కూడా కాలేదు వరల్డ్ కప్స్కి. అక్కడ కూడా తీసుకెళ్దాం, అక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక యాంగిల్ ఆలోచించారు. వెస్టిండీస్, యూఎస్ఏ పక్కనే ఉంటాయి కాబట్టి వర్కౌట్ అయింది. రైట్. కమింగ్ టు పిక్చర్స్ అన్న, అసలు T20 అంటే చాలా, మనం ఒక 10 years నుంచి 15 years నుంచి T20 అయితే చూడడానికి అలవాటు పడ్డాం. T20 అనగానే దిబిడే 6లు కొట్టాలి, 4లు కొట్టాలి, సెంచరీలు కూడా చేయాలి. ఇక్కడికి వచ్చేనేమో 50 కొట్టాలంటే కింద మీద అవుతున్నారు బ్యాట్స్మెన్స్. కరెక్ట్. ఈ క్రికెట్ ని ఎట్లా ఎంజాయ్ చేస్తారంటారు ఆడియన్స్? బేసికలీ ఇది ఐపీఎల్ తర్వాత వచ్చింది, అది కూడా గమనించాలి. కరెక్ట్. మనం 10-15 ఏళ్ళలో జరిగింది వేరు, ఈ ఐపీఎల్లో జరిగింది వేరు. ఈ ఐపీఎల్లో విధ్వంసం జరిగింది, విధ్వంసానికి పరాకాష్ట. మీరు కలకత్తాని చూసుకున్నా, SRHని చూసుకున్నా, వాంఖడే పిచ్ని చూసుకున్నా, తర్వాత మీరు పంజాబ్ అలా 261 చేజ్ అని కొట్టేసిన. సో ఈ 287లు, 277లు, 266లు, 262లు ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కనిపించేసరికి సడన్ గా 110 అనేసరికి వాట్ ద హెల్ అనుకుంటారు.
ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనుక డ్రాప్ ఇన్ వికెట్స్ వచ్చాయి. డ్రాప్ ఇన్ వికెట్స్ అంటే ఏంటంటే ఎక్కడో తయారు చేస్తారు, ఆ పిచ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ స్టేడియంలో దిగబెడతారు. ఆ డ్రాప్ ఇన్ వికెట్ తయారీ చేయడంలో ఏదైతే శ్రద్ధ తీసుకుంటూ ఉంటారో దాన్ని మెయింటైన్ చేయడంలో కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఓకే, మెయింటెనెన్స్లో కొంచెం అటు ఇటు అయింది అంటే కనుక బాల్ కింద మీద అవుతుంది, బౌన్స్ సరిగా రాదు. మీరు గమనించండి, భారీ పరుగులు వచ్చిన పిచ్చెస్ అన్నింటిలో కూడా మంచి బౌన్స్ ఉంది. బౌన్స్ ఉంటేనే బాల్ని బ్యాట్తో బాల్ కింద మీట్ అవ్వగలం, లేదంటే కనుక అది ఎలివేషన్ రాదు. సో ఈ పిచ్ మీద బౌన్స్ ఎగుడు దిగుడుగా ఉంది. ఒకసారి చాలా షార్ప్ బౌన్స్ వచ్చేస్తాను. మీరు రోహిత్ శర్మకి ఇంజరీ అయిన మ్యాచ్ చూస్తే ఐర్లాండ్లో ముందుకెళ్ళి ఇక్కడ తగిలింది బాల్. సో అలాంటి పుల్ షాట్ ఆడబోతే ఇంక కొంచెం హైట్ లేచింది. మనం యూఎస్ఏ జరిగిన మ్యాచ్ కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడ వచ్చింది బాల్. సో అది ఆ ఎగుడు దిగుడు బౌన్స్ కూడా డెఫినెట్లీ యూ కెనాట్ ప్లే. వెస్టిండీస్ వికెట్లు తీసుకోండి, స్లో పిచ్ ఉన్నాయి. స్లో పిచెస్ ఆల్వేస్ ఆర్ అ వెరీ గుడ్ కాంపిటీషన్, ఎందుకంటే బౌలర్లకు కూడా కాస్త ఎడ్జ్ అనేది ఉంటుంది, కొంచెం 2 పేస్ వికెట్ అది ఇది కొంచెం మజా వస్తుంది. ఇటువంటి వికెట్ల మీద రన్లు కొట్టడం చాలా కష్టం. 110 చేజ్ చేయడానికి సౌత్ ఆఫ్రికా కింద మీద అయ్యారు నెదర్లాండ్స్కి అగేన్స్ట్. మిల్లర్ కొట్టకుండా ఉండుంటే కనుక అక్కడ సౌత్ ఆఫ్రికాకి వేరే లెవెల్లో షాకర్ తగిలేదు మళ్ళీ నెదర్లాండ్స్ నుంచి. 120 కొట్టడానికి పాకిస్తాన్ లాస్ట్ 8 ఓవర్స్ వాళ్ళు కొట్టాల్సింది 48, వాళ్ళు కొట్టలేకపోయారు. వాళ్ళు 40 రన్స్ మాత్రమే కొట్టారు, 6 పరుగుల తేడాతో ఓడిపోయారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పిచ్. ఒకటి మనం గ్యారంటీగా చెప్పుకునేది ఏంటంటే ఆ పిచ్ని మెయింటైన్ చేయగలిగితే, బాగా కొంచెం టైం ఇవ్వగలిగితే, కాస్త ఆట అనేది దాని మీద జరిగిందంటే అవి కూడా మంచి బ్యాటింగ్ వికెట్స్గా తయారవుతాయి. వాడు ఆ టైం అనేది ఈ T20కి కూడా టైం లేదు కాబట్టి మనకి ఇట్లా నడుస్తుంది. ఇక్కడైతే బౌలర్లు అమ్మాయ మమ్మల్ని అయితే చిత్తగా బాధట్లేదు అని అనుకుంటున్నారు. ఇట్లా ఐపీఎల్ ఆడిన ప్రతి బౌలర్ కూడా ఊపిరి పీల్చుకుంటాడు, దొరికింది మనకని. బట్ వ్యూవర్షిప్ పరంగా ఇట్ ఇస్ టఫ్, ఎందుకంటే అలవాటు పడ్డాం 6లకి 4లకి సెంచరీలకి 50లకి అన్నిటికీ అలవాట్లు పడ్డాం. సడన్గా వచ్చి 20 ఓవర్స్ 120 ఇది ఒక డిఫెండింగ్ స్కోర్, వాట్ నాన్ సెన్స్ అనే ఒక థాట్ వస్తుంది. సో అది అందుకే బౌలర్స్ యాప్టిట్యూడ్ ఎప్పుడు కూడా ఉండాలి మనకి. నేను ఐపీఎల్ అప్పుడు కూడా చెప్పా, బాగా భారీ పరుగులు చూస్తాం మనం, బట్ బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మ్యాచ్ని చూడడం మొదలు పెడితే విల్ అప్రిషియేట్ మోర్ థింగ్స్ అని. కరెక్ట్. సో ఫైనల్లీ అది వరల్డ్ కప్ ద్వారా వస్తుందని చెప్పేసి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి. సరే అన్న, బౌలర్స్ గురించి వీళ్ళందరి గురించి డెప్త్ గా మాట్లాడుకుందాం. ముందు ఇండియా టీం గురించి మాట్లాడుకోవాలి. ఇండియా అనగానే గుర్తొచ్చేది కింగ్. కింగ్ గురించి మాట్లాడాలి. నాలాంటి క్రికెట్ లవర్స్, మా అందరు ఆడియన్స్ అందరికీ కూడా ఒకటే క్వశ్చన్. ఇండియా క్రికెట్ అనగానే డెఫినెట్లీ ఫస్ట్ నేమ్ ఇస్ విరాట్ కోహ్లీ. ఎటువంటి క్వశ్చన్స్ లేవు. కరెక్ట్. సో అందరి క్వశ్చన్, విరాట్ కోహ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ వేసుకున్నా మంచిగా హ్యాపీగా 3rd నెంబర్లో వస్తాడు, కొడతాడు, అయిపోతుంది. మరి ఇక్కడ చూసేసరికి ఓపెనింగ్ వచ్చాడు 3 సార్లు ఫెయిల్ అయ్యారు. దీన్ని ఎట్లా చూద్దాం అన్న? నంబర్ 3లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు ఫెయిల్ అయ్యాడు. ఓకే, రైట్. అతని స్టాండర్డ్స్ ప్రకారం. అవును కరెక్ట్. అతను రన్స్ కొడుతున్నాడు, రన్స్ కొట్టట్లేదని కాదు, అతను సెట్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఒక 3 ఇయర్స్ అతనికి నంబర్ 3 కూడా వచ్చి రాలేదు. అవును కరెక్ట్. అతను ఎప్పుడు నిజంగా T20 క్రికెట్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మనం మాట్లాడుకుంటే, ఏషియా కప్ ఒకటి జరిగింది 2 ఏళ్ల క్రితం. అవును. అక్కడ పాకిస్తాన్తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, తర్వాత శ్రీలంకతో ఒక మ్యాచ్ కోల్పోయాడు, అది ఇది అయింది. దెన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడినప్పుడు దే ప్లేడ్ వెల్. ఓకే. ఎంత కొట్టేటప్పుడు 100 కొట్టాడు, ఎక్కడొచ్చి కొట్టాడు, ఓపెనింగ్ వచ్చి కొట్టాడు. ఆ తర్వాత T20 వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్తో దట్ ఫేమస్ నాక్, T20's బెస్ట్ నాక్ ఆడాడు అతను. ఆ తర్వాత మళ్ళీ నంబర్ 3 అనుకున్నారు. బట్ ఐపీఎల్లో మళ్ళీ అతను ఎక్కడ ఆడాడు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్లో కానీ T20 ఇంటర్నేషనల్స్లో కానివ్వండి, అతను గుర్తుపెట్టుకోదగ్గ ఎక్కువ ఇన్నింగ్స్లు అనేవి ఓపెనింగ్ ద్వారానే వచ్చాయి. నేను నంబర్ 3లో సెంచరీ కొట్టలేదని కాదు ఐపీఎల్లో, అలాగని చెప్పేసి నంబర్ 3లో ఇండియాకి ఇక్కడ బాగా ఆడలేదని కూడా కాదు. ఒక 94, 95 ఉప్పల్లో కొట్టాడు. అప్పుడే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడిందన్న స్లోగన్ మీ కళ్యాణ్ వైరల్ చేశాడు. రైట్. ఆ మ్యాచ్ అందరికీ గుర్తుంటుంది. సో అతను అన్ని చోట్ల కూడా ఆడగలడు. బట్ ఈ టీంకి ఏంటంటే ఇమ్మీడియట్గా T20లో నువ్వు ఓపెనర్గా ఆడు, ఇక్కడ కూడా నువ్వు ఓపెనర్గా ఆడు, మిడిల్ ఆర్డర్ కొంచెం జామ్ ప్యాక్ చేద్దాం మంచి మంచి హిట్టర్లతో అని చెప్పి తీసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక బ్యాకప్ ఓపెనర్ ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీ నంబర్ 3 బ్యాటర్గా పెట్టుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆర్ది ఓపెనర్స్, బ్యాకప్ ఓపెనర్ లేడు. ఓకే. స్క్వాడ్ అప్పుడే నేను చెప్పా, బ్యాకప్ ఓపెనర్ లేడు అంటే కనుక విరాట్తో ఓపెన్ చేయిస్తారని. అండ్ 3 ఫెయిల్ అయ్యాడని మనం విషయం మాట్లాడుకుంటాం, కానీ ఎవ్రీ బ్యాటర్ ఫెయిల్డ్ ఇటువంటి సర్ఫేస్లో. కరెక్ట్. అవును. సో డెఫినెట్లీ కవర్ డ్రైవ్ ఆడబోయి 2 సార్లు అవుట్ అయ్యాడు, 3 సార్లు అవుట్ అయ్యాడు అని మాట్లాడుకున్నా కూడా ఎవ్రీ బ్యాటర్ ఫెయిల్డ్. సో ఒకడు ఫెయిల్ అయ్యాడు, ఒకడు ఫెయిల్ అవ్వలేదని కాదు. యూ హ్యావ్ టు గెట్ సమ్ బెటర్ పిచెస్. అండ్ ఒకవేళ కనుక స్లో సర్ఫేసే వచ్చింది అంటే కనుక అతను చాలా బాగా ఆడగలడు, ఫుల్ 20 ఓవర్స్ ఆడేస్తాడు. సో దాని గురించి వరి అవసరం లేదు మనకి. సో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మరి విరాట్ కోహ్లీ పైన వచ్చి రోహిత్ శర్మ పైన వచ్చింది. సో రోహిత్ శర్మ తెలుసు స్టార్ట్ చేసిందంటే ఈ 20 ఓవర్లో కూడా 150, 160 కొడతాడు, కుల్లం ఆడాలి. మరి అట్లాంటి కుల్లం ఆడలేకుండా విరాట్ కొడతాడా? మరి విరాట్ అవుట్ అయిన తర్వాత బాధ్యత అంతా రోహిత్ మీద వస్తుందా? అది ఎట్లా అయిపోయిందంటే, మన టీం అనేది 2 ప్లేయర్ల మీద ఎప్పుడు ఉండదు. వీళ్ళిద్దరూ
హెవీ సూపర్ స్టార్స్ అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరే టీం అంటేనే వాళ్ళిద్దరే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ టీమ్ ఈజ్ ఆల్వేస్ బిల్ట్ ఆన్ 11 పీపుల్. అందులో మీ ప్రతి మ్యాచ్ ఒక ప్లేయర్ అతనంతా అతనే మొత్తం లాగి టీంని గెలిపించినా ఎక్కడో అక్కడ 4-5 ఎక్స్ట్రా కాంట్రిబ్యూటర్స్ ఉంటారు. రైట్, అది ఏ మ్యాచ్ అయినా తీసుకో. ఈవెన్ వన్ ప్లేయర్ సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించినా కూడా ఎక్కడో ఒక 2-3 ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. రైట్, సో ఆ 2-3 ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ 2-3 అటు ఇటు కొంచెం వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అవి యాడ్ చేసుకుంటే ఒక టీం ఒక మ్యాచ్ గెలుస్తుంది అంటే 5-6 కాంట్రిబ్యూటర్స్ ఉంటారు. ఓకే, సో 5-6 కాంట్రిబ్యూటర్స్ లో వీళ్ళిద్దరిని 2 కాంట్రిబ్యూటర్స్ గా పెట్టుకున్నా యూ హ్యావ్ 4 అదర్ కాంట్రిబ్యూటర్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆలోచించండి, విరాట్ ఆడకపోయినా ఇండియా ఇస్ విన్నింగ్. కరెక్ట్, విరాట్ ఆడితేనే ఇండియా గెలుస్తుందనే లేదు ఇప్పుడు. సో మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం ఫియర్లెస్ గా ఉంటారు. అది విరాట్ ఆడడం మొదలు పెట్టినట్టే అన్స్టాపబుల్ అయ్యే అవకాశాలు చాలా గట్టి కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ రోల్ ఏంటి అంటే లాస్ట్ వన్డే వరల్డ్ కప్ ముందు నుంచి కూడా ఐ విల్ గో బ్యాంగ్ బ్యాంగ్. సో విరాట్ ఎట్లా ఆడుతున్నాడు, విరాట్ ఏ విధంగా ఆడుతున్నాడు, ఏ పేస్ తో వెళ్తున్నాడు అనే దాని గురించి రోహిత్ శర్మకి ఏ మాత్రం చింత లేదు. చింత లేకుండా ఆడతాడు, అంటే చీకు ఉన్నాడు చింత లేకుండా ఆడతాడు. రైట్, సరే మీరు అన్నారు ఈ కాంట్రిబ్యూషన్ తర్వాత కింద ఎవరు వస్తారు ఇది ఎవరు వస్తారు, కానీ నేను బాస్ ఈజ్ బ్యాక్ అనాలనిపిస్తుంది అన్న ఒక వ్యక్తిని చూస్తే మాత్రం 1.5 year బ్యాక్ ఒక బిగ్ ఇంజురీ, ఆ ఇంజురీ తర్వాత నిజంగా ఆయన నించోగలుగుతాడా అనేది ఒక భ్రమ లాంటిది. కరెక్ట్, కానీ బ్రహ్మకు కూడా నిజం నేను నించోబెట్టగలుగుతాను అని చూపించి బ్యాట్ పట్టుకోవడం కూడా చేసి పంత్ గురించి ఏం మాట్లాడాలన్న. పంత్ అంటే పట్టుదల, వాహ్ నిజం. ఆ పట్టుదల లేకపోతే గనక ఈ మనిషి అసలు మళ్ళీ క్రికెట్ ఫీల్డ్కి వచ్చేవాడని డౌట్ వచ్చి యాక్సిడెంట్ అయిన ఎవరు కూడా నమ్మల T20 వరల్డ్ కప్ అతను వచ్చేస్తాడని. IPL అప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడు, బ్యాటర్ గా ఆడతాడు, వేరే ఎవరో కెప్టెన్ గా ఉంటాడు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఏం మాట్లాడుతున్నాడు ఏంది వెళ్ళి అన్నట్టు వచ్చి పంత్ నేనే క్యాప్టెన్ అన్నాడు. ఫస్ట్ మ్యాచ్ అతను చూసినప్పుడు ఇది పంతేనా లేకపోతే ఇంకేమైనా అయింది అతను అనుకున్నాడు. ఎందుకంటే చాలా సన్నబడి వచ్చాడు, చాలా ఫ్లెక్సిబుల్ గా తయారైపోయాడు. కాలు ఇక్కడి నుంచి కింద దాకా అసలు ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితికి వచ్చేసి అసలు కాలు ఉంటుందా లేదా అనే పరిస్థితి లాంటి ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడిన తర్వాత దూకుతున్నాడు, డైవ్ కొడుతున్నాడు, ముందుకు పడుతున్నాడు, పరిగెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. రైట్, సో దిస్ ఇస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. అతని ఇంజరీ నుంచి కోలుకోవడం ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. అండ్ ఆ తర్వాత ఏమైంది, IPL అతను 2-3 డౌన్ ఆడుతూ వచ్చాడు. ఇక్కడ రాగానే సడన్ గా బంగ్లాదేశ్ మ్యాచ్ లో 1 down వెళ్తున్నావు అని చెప్పారు. ఓకే అన్నాడు. అక్కడ పట్టుదల మళ్ళీ నేను అక్కడ ఆడుతున్నా కొంచెం వెళ్ళిపోయాను, డిసైడ్ అయిపోయాడు వెళ్ళిపోదాం అని. మీరు ఆ మ్యాచ్ చూడండి, పాకిస్తాన్తో మ్యాచ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడుతుంటే మనోడు కుల్ల ఆడాడు, పోతే పోయింది వికెట్ అనుకోండి. సరే పాకిస్తాన్ వాళ్ళు కాస్త కాంట్రిబ్యూట్ చేశారు, మనవాడికి వేరే విషయం. కానీ ఆ క్లారిటీ దట్ ఓకే ఫైన్ అని. అండ్ అతని మీద బ్యాక్ చేసిన తీరు విధానం ఏంటి అంటే గనక తనదైన రోజున తన మ్యాచ్ ని తనవే తిప్పేసుకుంటాడు. ఓకే, అది మనం టెస్ట్ మ్యాచ్ లో చూసాం, వన్డేలో ఒక్కసారి చూసాం 100 కొట్టాడు ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా. బట్ T20లో ఎప్పుడు చూడాల. T20లో ఈ సిరీస్ కి ముందర అతను 60 మ్యాచ్లు ఎంతో ఆడితే 865 63 పరుగులు ఉన్నాయి, 1000 లోపే ఉన్నాయి. సో ఏంది ఇది అనుకున్న సమయంలో ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చి నో లుక్ ఎట్ మీ డిఫరెంట్. రైట్, ఈ డిఫరెంట్ అన్న దాని మీద సారీ టు ఇంటరప్ట్ అన్న, డిఫరెంట్ అన్న దాని మీద ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయింది, ఇదంతా చేంజ్ అయింది, కానీ మైండ్ సెట్ అన్న ఆ యాక్సిడెంట్ తర్వాత మైండ్ సెట్ తో వచ్చింది కదా, డిఫరెంట్ పంత్గా కనిపిస్తున్నాడు, చాలా కామ్ గా కనిపిస్తున్నాడు. ఆ అగ్రెషన్ ఉంది 100% ఉంది, బట్ మైండ్ సెట్ ఎట్లా? ఇందులో ఒక డైలాగ్ ఉంది, మౌత్ కో చుమ్మా దేకే ఏ సబ్ క్యా. రైట్, 100%. మృత్యుని ముద్దు పెట్టుకొని వచ్చినాను నేను, ఈ లొల్లేంది అని చెప్పి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వివేక్ 2 విధాలైన వైఖరులు వస్తాయి. ఒకటి చాలా అతి జాగ్రత్త పడిపోవడం, అవును. రెండోదేమో అక్కడ దాకా వెళ్ళి వచ్చి నన్ను ఆపేది ఏంది అని అనుకోవడం. రైట్, విచ్చలవిడిగా రెక్లెస్ గా వెళ్తున్నాను నేనైతే చెప్పట్లా. దానికి ఒక కాషన్ మిక్స్ చేసుకొని ఆడుతున్నాడు, మంచి బాల్ని డిఫెండ్ కూడా చేశాడు. కరెక్ట్, కానీ డిఫెండ్ చేసుకుంటూ ఉంటే దొబ్బదని చెప్పేసి కొట్టడం మొదలుపెట్టాడు. అటు పాకిస్తాన్తో కానివ్వండి, ఐర్లాండ్తో రివర్షిప్ కొట్టి ఫినిష్ చేశాడు మ్యాచ్. పంత్ అండ్ రివర్షిప్ లేకుండా మ్యాచ్ జరగదు. అది మ్యాచ్ అయిపోతుంది, పంత్ క్రీజ్ మీద ఎప్పుడో ఒకప్పుడు రివర్షిప్ రావాల్సిందే ఖచ్చితంగా. అది ఆయన 100 కొట్టిన ప్రతిసారి రివర్షిప్ కొట్టాడు, ఏ ఫార్మాట్ అన్నా కానీ, అది IPL కూడా కానీ. సో ఆ ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో, తను బ్యాక్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది ఇంకా పెరిగింది. అండ్ టీంను కూడా మెచ్చుకోవాలి. అంటే అతను డెబ్యూ చేసినప్పుడు కోచ్లు ఎవరైతే ఉన్నారో, బ్యాటింగ్ కోచ్లు ఎవరైతే ఉన్నారో, కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, అక్కడి నుంచి కెప్టెన్లు మారారు, కోచ్లు మారారు, బట్ స్టిల్ అతని మీద ఉన్న నమ్మకం ఏదైతే యాజమాన్యం పెట్టుకుందో అది మారల. ఈవెన్ ఆఫ్టర్ ది యాక్సిడెంట్ ఆ నమ్మకం అయితే మారల. ఆ నమ్మకం మారినప్పుడు ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండడానికి దుమ్ము లేపుతున్నాడు రిషబ్ పంత్. రైట్, సూపర్ అన్న. రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. ODI వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు రోహిత్ క్యాప్టెన్సీ ఇంకా పనికిరాడు, మీన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత. బట్ ఆయన కూడా ఆ ఎమోషన్ తీసుకున్నాడు, కొన్ని రోజులు
వెళ్ళిపోయాడు అందరికి దూరం, బట్ హీ కేమ్ బ్యాక్, Yeah. సూపర్గా వచ్చాడు. అండ్ ఇప్పుడు తన క్యాప్టెన్సీ చూస్తే, సరే బ్యాటర్స్ గురించి పక్కన పెడితే బౌలర్స్ని ఎలా యూజ్ చేయాలి, ముఖ్యంగా పాకిస్తాన్ మ్యాచ్లో తన 100% ఇచ్చాడు. మరి రోహిత్ శర్మకి ఏంటంటే, మీరు ఐపీఎల్ అప్పటి నుంచి కూడా చెప్తూ వచ్చారు, రిసోర్సెస్ని బాగా హ్యాండిల్ చేసే విధానంలో నాకు తెలిసినంత వరకు ఐ ఓన్లీ సీన్ 2 captains ఇండియాలో హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ, ఓకే, MS అండ్ రోహిత్. గంగూలీ దగ్గర కూడా మంచి బౌలర్స్ ఉన్నారు, అతను కూడా వాజ్ డిపెండెంట్ ఆన్ 1 or 2 bowlers. రైట్. విరాట్ దగ్గర రిసోర్సెస్ ఉన్నా కూడా అతను కూడా మోస్ట్లీ వాజ్ డిపెండెంట్ ఆన్ 1 or 2 bowlers. Okay. టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎందుకంత గ్రేటెస్ట్ క్యాప్టెన్ అయ్యాడు అంటే, 2 బెస్ట్ బౌలర్లను పెట్టుకుని మీరు చూసుకుని మీకు ఏం కావాలనేది ఇస్తాను, బట్ లిమిటెడ్ ఓవర్స్లో లిమిట్ ఉంటుంది. రైట్. సో ఆ లిమిట్లో రిసోర్సెస్ యూటిలైజేషన్లో విరాట్ కోహ్లీ కొంచెం అటు ఇటు అయింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ అ బ్యాడ్ క్యాప్టెన్. ఓకే. అతని క్యాప్టెన్సీలో మీరు చూస్తే ప్రతిసారి నాకౌట్ దశకి వెళ్ళడం, బాగా T20 వరల్డ్ కప్ మినాయించి ప్రతిసారి బాగా చేశారు. సార్ సర్టన్ ఏరియాస్లో వర్షాలు పడ్డం అని అన్ఫార్చునేట్గా, ఇప్పుడు దట్స్ అ టాపిక్ ఆఫ్ అన్ అదర్ డే, అది వదిలేద్దాం. రోహిత్ శర్మ ఐపీఎల్ దగ్గర నుంచి కూడా మీ దగ్గర ఒక 6-7 బౌలర్స్ ఉన్నా, ఏ బౌలర్ని ఎప్పుడు తీసుకొని రావాలి అనే దాని మీద అతనికి చాలా అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. అండ్ అతను కూడా ఆన్ ద గో కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో హీ హాస్ బీన్ రియలీ రియలీ గుడ్. పాకిస్తాన్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకే ఒక డెసిషన్తో నేను కొంచెం ఏందబ్బా ఇది అనుకున్నా, 6th ఓవర్ హార్దిక్ పాండ్యా వేయడం. పవర్ ప్లేలో 6th ఓవర్ ఇస్ ది మోస్ట్ డిఫికల్ట్ ఓవర్ టు కరెక్ట్. వికెట్లు పడినా పడకపోయినా 6th ఓవర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఓవర్ టు బౌల్. బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకుంటారు, పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎడ్జ్లు తగిలినా కూడా 4లకు 6లకు పోయే అవకాశాలు ఉన్నాయి. అదొక్కటి మినహాయించి ప్రతి ఏ డిసిషన్తో కూడా ఐ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి ఏం చేశాడు, ఇండియన్ వరల్డ్ కప్కి ఏం చేస్తున్నాడు, ఇండియా వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అనేది కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అద్భుతంగా వాడుకున్నాడు, 7 వికెట్లు తీసాడు 3 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా. అండ్ ఫస్ట్ 2 overs రన్స్కి వెళ్ళిన, ఆ తర్వాత లాస్ట్ 2 overs అతను ఇచ్చిన పరుగులు చూస్తే 3-4 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు లేపాడు. దట్ అలౌడ్ హిమ్ టు గో ఫర్ సిరాజ్. బుమ్రాన్ ఆపే విధంగా చేసి, బుమ్రాన్ 19th ఓవర్ దాకా తెచ్చే విధంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయింది. రైట్. హర్షదీప్ని లాస్ట్ దాకా కూర్చోబెట్టాడు. అక్షర్ పటేల్ని చాలా అద్భుతంగా వాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మర్ బౌలింగ్ చేస్తున్నాడు, కొడతాడేమో అనుకుంటే నీకెందుకు, నువ్వు నాకు కట్ ఆడకుండా ఒక ఫీల్డర్ని పెట్టాను అంత అక్షర్. రైట్. నువ్వు షోరా అని అడిగాడు, డబుల్ షోర్ అన్నాడు. అయితే నేను కూడా షోర్, నేనమ్మా అని చెప్పి అక్కడ మంచి ఫీల్డర్ని పెట్టాడు, కట్ ఆపడానికి. ఎవరిని పెట్టాడు, జడేజాని తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ. సో అటువంటి అద్భుతమైన ఫీల్డింగ్ పెట్టి బౌలర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక కెప్టెన్ రోహిత్ శర్మ. ఐ థింక్ కంప్లీట్లీ ఇంప్రెస్ విత్ ద వే హీ హ్యాండిల్స్ బౌలర్స్ ఎప్పుడు కూడా, అండ్ అది కంటిన్యూ అవ్వాలి. బౌలర్స్ గురించి టాపిక్ వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హార్దిక్ పాండ్యాని మినహాయిస్తే ముగ్గురు, ఒకరు బుమ్రా సూపర్గా వికెట్లు తీస్తున్నాడు, సిరాజ్ మెయిడిన్లు చేస్తూ మంచి తక్కువ రన్స్ ఇస్తున్నాడు, అర్షదీప్ ఆహా గాల్లో బాల్ని మాత్రం పామ్ లాగా తిప్పుతున్నాడు. వీళ్ళ ముగ్గురిని అయితే యూటిలైజ్ చేస్తున్నారన్న, కానీ ఇద్దరు చైనామెన్ లాంటి స్పిన్నర్లు, ఒక చైనామెన్ స్పిన్నర్, ఒక లెగ్ స్పిన్నర్, వీళ్ళిద్దరిని మరి ఎప్పుడు తీసుకొచ్చారు? ఆల్రెడీ మనం ఏది సూపర్ 8లకి, మరి వీళ్ళిద్దరిని ఏమైనా అవకాశం ఇస్తే మంచిగా ఉంటుందా? వెస్టిండీస్లో వికెట్ ఎట్లుంటుందో తెలీదు, సో ఎట్లుంటుంది బౌలర్స్? చహల్ అయితే సర్ప్రైజ్ ప్యాకేజ్. ఓకే, వాడు చహల్ని చాలా చాలా జాగ్రత్తగా ఏవో బ్రహ్మాస్త్రం లాగా వాడతాడు. ఓకే, కుల్దీప్ని వాడతాడు. కుల్దీప్ విల్ కమ్ ఇన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టీంలో 3 ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు. సో 3 ఫాస్ట్ బౌలర్స్ ప్రతి మ్యాచ్ ఆడాలంటే ఇంకొక ఫాస్ట్ బౌలర్ వచ్చేటోడు, 4 స్పిన్నర్లు ఉండేటోళ్ళు కాదు. రైట్. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ దీస్ ఫాస్ట్ బౌలర్స్ ప్లేస్లో కుల్దీప్ రాబోతున్నాడు. సూపర్ 8లో వస్తాడా, ఫ్లోరిడా మ్యాచ్లో వస్తాడా అనేది చూడాలి. ఫ్లోరిడా మ్యాచ్లో కుంభవృష్టి, వర్షం ఫుల్గా వస్తుంది అక్కడ. సో ఆ మ్యాచ్లు జరుగుతాయో జరగవు కూడా తెలియదు. 3 రోజులు ఫుల్ ఫోర్కాస్ట్ అంతా వర్షాలే. ఓకే. సో ఆ మ్యాచ్లు జరుగుతాయో జరగవు కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితులు విల్ హావ్ టు వెయిట్ ఏంటి పరిస్థితి అని. బట్ కుల్దీప్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్. హర్షదీప్ ఆర్ సిరాజ్ ప్లేస్లో ఎవరి ప్లేస్లో వస్తాడు అనేది ఇట్స్ అ బిగ్ కాల్ టు బి టేకెన్. ఓకే. హర్షదీప్ వికెట్లు తీస్తాడు కాబట్టి తనతో వెళ్ళాలి, సిరాజ్ టఫ్ ఓవర్స్ వేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి తను పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అ టఫ్ కాల్ దట్ రోహిత్ శర్మ విల్ హావ్ టు టేక్. రైట్ అన్న. అందరూ ఎప్పుడెప్పుడు మరి సంజుకి ఛాన్స్ కావాలి, కరెక్ట్, మంచి ఫామ్లు ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు అవకాశం ఇస్తలేరు, తీసుకెళ్తున్నారు, కూసోబెడుతున్నారు. దూబే నిన్నగాక మొన్న వచ్చిన పిల్లగాడు కొడతలేడు, మరి సంజుని వాడొచ్చు కదా అక్కడ అని ఏమన్నా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళిద్దరిట్లో, దూబే ఆర్ సంజు? మీ పాయింట్ ఏందన్న? మళ్ళీ రోహిత్ శర్మ ఒక క్యాప్టెన్సీ తీరుని ఇక్కడ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ అ క్యాప్టెన్ యూ నీడ్ టు బ్యాక్ ఫ్యూ ప్లేయర్స్. ఓకే. శివం దూబే వెస్టిండీస్ స్లో సర్ఫేస్ల మీద స్పిన్నర్లు వచ్చారంటే కనుక బాగా బాధులు పెడతాడు. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది మనతో, బంగ్లాదేశ్ వస్తుంది, 3 దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు. సో శివం దూబే అక్కడ బాగా ఉపయోగపడతాడు అని చెప్పి శివం దూబేకి రన్ ఇస్తున్నారు. రైట్. కానీ ఈ యూఎస్ సర్ఫేస్ల మీద మాత్రం యాక్చువల్లీ సంజు శాంసన్ షుడ్ హావ్ కమ్. అందులో నాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చహల్ని కుల్దీప్ని పక్కన కూర్చోబెట్టారు, యూ కెన్ ఆల్వేస్ డూ దట్ విత్
చహల్ నేను కుల్దీప్ని పక్కనకు వచ్చేప్పుడు దూబేని కూడా పక్కనకు వచ్చేప్పుడు సంజు శాంసన్ తీసుకొని రావాలి. బట్ దూబే కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం, దూబేని బ్యాక్ చేసే ప్రయత్నం, ఎందుకంటే దూబేని ఇక్కడ పూర్తిగా ఆల్రౌండర్గా వాడట్లా. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ 6 బౌలర్లు ఉన్నారు, బుమ్రా, సిరాజ్, ఫాస్ట్, ఇద్దరు స్పిన్నర్, హార్దిక్, అక్షర్, జడేజా, హార్దిక్, 6 బౌలర్లు పెట్టుకొని మళ్ళీ దూబే బౌలర్ ఆల్రౌండర్గా వాడాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. ఆల్ ద లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్ వేసాడు, 11 రన్లు ఇచ్చారు, తర్వాత నాయన ఫీల్డింగ్ చేసుకో అని చెప్పాడు. సో దూబేని ప్యూర్లీ ఫర్ దాట్ ఇంటెంట్, ఆ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్లు వస్తే కానీ గట్టి కొడదామనే ఆలోచనతోనే వాడుతున్నారు. ఏ విధంగా అయితే పంత్ని బ్యాక్ చేస్తున్నారు, అంటే పంత్ దూబే ఒకళ్ళని చెప్పట్లా, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఏ విధంగా అతనికి ఒక బ్యాకింగ్ అనేది ఇచ్చారు, దూబే కూడా అలాంటి బ్యాకింగ్ చేస్తున్నారు, దట్ విల్ కమ్ గుడ్ అని. రైట్, 2 ఏళ్లుగా సిఎస్కే చేశాడు, సో అతన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఆ విషయం మీద బ్యాకింగ్ లభిస్తుంది, కానీ అన్ఫార్చునేట్ సంజు మిస్ అవ్వడం వల్ల. ఓకే అన్న, సరే క్రికెట్ ముచ్చట్లు అయితే ఇంకా మాట్లాడుకుంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే అది 1 గంట 2 గంటలు 3 గంటలు ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఈ ఛానల్ నేను స్టార్ట్ చేస్తాను. సో నాకు మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ సలహాలు కానీ మా ఆడియన్స్ కి మీరు ఇచ్చే సందేశం అంత పెద్దోడిని కాదు, సలహాలు సందేశాలు కానీ ఇచ్చేది. ఒకటి ఏంటంటే కనుక ఆల్ ఆఫ్ us have ఫేవరెట్స్, రైట్, కానీ నిష్పాక్షంగా చెప్పే ఒక ధోరణిని అలవాటు చేసుకోవాలి. అది అలా ఇప్పుడు కూడా నేను చెప్పినా కూడా ఎవడు నమ్మరు, వినరు. దట్ నాకు ఫేవరెట్స్ లేదు, నాకు ఏ ఒక ఫేవరెట్ ఐపీఎల్ టీం లేదంటే ఎవరు నమ్మరు. అండ్ మనలో అయితే సర్కిల్లో ఉన్నాం కాబట్టి నమ్ముతాం. కానీ బట్ ఒకటే చెప్పేది ఏంటి అంటే కనుక బీ వెరీ ఆనెస్ట్ విత్ యువర్ వ్యూవర్షిప్ ఆఫ్ ద మ్యాచ్. నీ ఎట్లాగైతే చూస్తావు రైట్ అన్న, అనవసరంగా ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటారో మళ్ళీ గోల చేస్తారని చెప్పేసి దాన్ని వక్రీకరించడమో లేకపోతే ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. వాట్ యూ ఫీల్ సే దట్. ఓకే అన్న, ఆడియన్స్ కూడా అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి, కొంచెం తాత్కాలికమైనవి ఇవే ఉంటాయి. ఎస్, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ప్లేయర్లు అందరికీ కూడా, బట్ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ఇవాల్వ్. ఒకటి చెప్పేది ఏంటంటే కాస్త బౌలర్స్ని పొగడడం ఎక్కువ చేయాలి మనం. దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ నాకు అందరి ఎవరైతే స్పోర్ట్స్ కమ్యూనిటీలోనే మాట్లాడే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో బౌలర్స్ని బాగా పొగడాల్సిన అవసరం ఉంది మనకి, అదొకటి ఉంది. ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ గ్రేట్ మూవ్. ఏంటి అంటే కనుక యూట్యూబ్ రావడం, డిజిటల్ రావడం, మనందరం ఒకరితో ఇంటరాక్ట్ అవ్వడం. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్స్. రైట్, ఎస్. ఈ రోజు అయితే సందీప్ అన్నతో ముచ్చట పెట్టినాం. మరి రేపు ఎవరితో ముచ్చట పెడదాం, లేదా నెక్స్ట్ టైం ఎవరితో ముచ్చట పెడదాం? ఎలాంటి గెస్ట్లు నాకైతే అన్న సపోర్ట్ చేస్తున్నాడు. మరి మీకు కూడా ఒక ప్లాట్ఫామ్ నాతో, మీన్స్ నేనేదో గొప్ప అని కాదు, మీరందరూ నాకు చాలా గొప్ప వాళ్ళు. మీరు కూడా వచ్చి నాతో జాయిన్ అవ్వడానికి సింపుల్ థింగ్ అండి. ఇలాంటి నేనేదో మాట్లాడడం కాదు, మీరు కూడా మీ మైండ్లో ఉన్న మాటలు కానీ మీ ముచ్చట్లు కానివ్వండి ఏదన్నా సరే మాట్లాడుకుందామంటే చిన్న థింగ్ అండి, ఏం లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆటా మాట నా ఇన్స్టా ఐడి ఉంటుంది, అక్కడ మీరు నన్ను ఫాలో చేయండి అండ్ జస్ట్ డైరెక్ట్గా డిఎం చేసేయండి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని. సో మేము దాంట్లోంచి పిక్ చేసుకొని ప్రతి వీడియోకి ఒక ఇద్దరిని వి విల్ చూస్ అండ్ విల్ హ్యావ్ ఎ డిబేట్. ఎందుకంటే నేను ఎవరినో గొప్పవాడిని కాదు రివ్యూ ఇవ్వడానికి. సో మనందరం కలిసి ముచ్చట పెట్టుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేయండి జరా. ఈ సబ్స్క్రైబ్సే నాకు ఇంకా మోటివేషన్ చేస్తూ ఉంటాయి. సో ఇంకేమన్నా మాట్లాడుకోవాలి అని అంటే సింపుల్ థింగ్, ఇన్స్టాకి వచ్చేసేయండి ఆటా మాటకి, అక్కడ నుంచి మనం కలుసుకుందాం. అండ్ సందీప్ అన్న లాంటి వాళ్ళు ఇంకెంతో మంది వస్తారు. సో వాళ్ళని కూడా మధ్యలో ఇన్పుట్స్ తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరేమన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆటా మాట. అండ్ వివేక్ చెప్పినట్టుగానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆటా మాట అనే ఒక ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి. అక్కడ డిఎం చేయండి మీకు ఏమైనా మాట్లాడాలని ఉంటే కనుక. అండ్ ఐమ్ షూర్ ఇటువంటి ఒక ఇంటరాక్షన్ అనేది ఎవరు ట్రై చేయలేదు. సో దిస్ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఎట్లా వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తావు ఏంటి అనేది ఇట్స్ ఆల్ అప్ టు యూ. అండ్ ఐమ్ షూర్ ఆటా మాట అనేది మారుమ్రోగిపోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఛానల్ వ్యూవర్స్ సక్సెస్ కావడానికి మీరు ఒక్కరే కారణం. సో ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బ్లెస్సింగ్స్ కన్నా మీ అన్ననో తమ్మునో అనుకోండి, నాతో పాటు చేయగలపండి. మరి ఉంటా, చలో బాయ్ బాయ్.